ఫైనల్‌గా మీరెక్కడ కొన్నారు ప్రాపర్టీని? మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఇన్ బెంగుళూరు హైవే అండి. అవునా? సో మై ఫస్ట్ ప్లాట్ ఈస్ ఇన్ బెంగుళూరు హైవేలోనే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్‌హౌ ఇట్ గాట్, నేను తీసుకున్నప్పుడు ఐ గాట్ ఇట్ ఎట్ ఎ వెరీ గుడ్ ప్రైస్. నౌ ఇట్ ఈస్ ఇన్ లైక్ ఆల్మోస్ట్ ఒక 2x ప్రాఫిట్‌లో ఉన్నాం ఓహ్! మనం. దట్స్ సో నైస్. ఐ మీన్ ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు నేనే చేస్తా. నేనే ఐ విల్ ప్లే దట్ గేమ్. ఓకే. నేను ఇన్వెస్టర్‌గానే ఆలోచిస్తాను. నా చెప్పులు నేను ఎప్పుడు వేసుకోలేదండి. ఎప్పుడు నేను ఇన్వెస్టర్ వాళ్ళ చెప్పులు వాళ్ళ షూస్ యాజ్ లైక్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ దేర్ షూస్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ టుడే వీఆర్ క్లోజ్ టు 300+ clients. ఎక్సలెంట్. Yeah, in this That's so process, nice. in this Correct. process of 3.5 years, we are close to 300+ clients. దట్స్ ఎక్సలెంట్ అసలు. రైట్ నౌ అంటే ఓన్లీ ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? See, మనం బేసికల్గా ఏంటంటే వీ హ్యావ్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ కరెంట్లీ రన్నింగ్ లైవ్ ఇన్ ద బెంగళూరు హైవే. మనం ఇప్పుడు వెళ్తున్న ప్రాజెక్ట్కి ఇట్స్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇట్స్ ఎ ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏంటంటే వీ మేనేజ్ ఇన్వెస్ట్మెంట్స్. లైక్ ఎలా అంటే బేస్డ్ అపాన్ ద క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది అని చెప్పి, సో వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అని చెప్పి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇట్స్ మన కంపెనీలో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ అంటే ముందు మనం ఒక కన్సల్టేషన్ ఇస్తాం వాళ్ళకి. మీరు రెసిడెన్షియల్గా ఉండడానికి ఇంటి కోసం చూస్తున్నారా, లేదా ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, లేదా డిస్పోజ్ చేయాలనుకుంటున్నారా, సో మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఓకే, అండ్ దెన్ మీకు ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది, మీరు 5 years చూస్తున్నారా, 7 years చూస్తున్నారా, 10 years చూస్తున్నారా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అండ్ ఏ సెక్టర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని చూస్తున్నారు, ప్లాటింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్. మనం ముందు ఈ కన్సల్టేషన్ ఫామ్ అనేది తీసుకుంటాం. ఇది తీసుకున్న తర్వాత మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం సెక్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని చూస్తున్నారని. దానికి అనుగుణంగా మనం ప్రాపర్టీస్ని క్యూరేట్ చేస్తాం. క్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఎక్కడున్నా సరే ఇదంతా ఒక ఆన్లైన్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. అలా మనము అదర్ ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేస్తాం. సో అదర్ ప్రాజెక్ట్స్ని కూడా మనము వాళ్ళకి రెఫరెన్సెస్ ఇస్తాము, వాళ్ళకి కన్సల్టింగ్ ఇస్తాము. వీ డోంట్ టేక్ ద కన్సల్టేషన్ ఛార్జెస్. వీ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ టాప్అప్ పెట్టేసేసి ఇది 10 రూపాయలు అంటే మేము 12 రూపాయలు చేసేసి అలా ఏం ఉండదు. వీ విల్ గైడ్ దెమ్. సో వీ విల్ గైడ్ దెమ్ ఇన్ చూసింగ్ దట్ ప్రాపర్టీస్ ఆల్సో అనమాట. అండ్ కొంతమంది ఎలా ఉంటారు అంటే వీ హ్యావ్ సర్టెన్ అమౌంట్, మేము ఇది పెట్టేస్తాం, యూ ఇన్వెస్ట్ వాట్ ఎవర్ ద వే అని అంటారు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ అన్ ఆప్షన్స్ లైక్ ఇన్ 3 yearsలో ఇలా ఉంటుందని చెప్పి మేము వాళ్ళకి ఆ అమౌంట్ని ఎంత మల్టిప్లై చేసి ఇవ్వగలుగుతాం అనేది ప్రాపర్గా ఫ్రీజ్ చేసేసి ఉంటామన్నమాట. సో ఫ్యూ ఇన్వెస్టర్స్ డజంట్ వాంట్ ఈవెన్ టు నో వేర్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో. సో అలా మన కంపెనీలో వీ విల్ ఆల్సో హ్యాండిల్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. ఇట్స్ నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు మనది ఏదో ఒక రన్నింగ్ ప్రాజెక్ట్ నడుస్తోంది ఆ ప్రాజెక్ట్ అని కాదు. సో ఓవరాల్ గా ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ని మనం అనాలిసిస్ చేసుకొని అక్రాస్ హైదరాబాద్ వి డీల్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అండ్ మోరోవర్ జనరల్గా మాకు కావాల్సిందంటే నేను జనరల్ పబ్లిక్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఒకటి నమ్మకం, ఎవరి దగ్గర మనం తీసుకుంటున్నాం, తీసుకోవచ్చా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే భయం ఒకటి. రెండోది నవడేస్ లీగల్గా పెద్దగా నాలెడ్జ్ ఉండదు. కొనుక్కోవాలి అనుకునే జనరల్ పబ్లిక్కి మీకున్నంత నాలెడ్జ్ మాకుండదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్న మోసపోతామా అనే భయం కూడా ఉంటుంది. సో నా వరకు స్రవంతి గారి గురించి చెప్పాలి అంటే మీరు అనుకోవచ్చు స్రవంతి గారిని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని. యాజ్ ఏ పర్సన్ ఫ్రమ్ లాస్ట్ 6 years నాకు తను బాగా తెలుసు, ఎంత కష్టపడుతుంది. మన రూపాయి కాదు, అది తన రూపాయి అని అనుకొని అంత కష్టార్జనతో కొన్న ఆ రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, ఒక చోట సేఫ్గా ఉండాలి, దానికి కొంత అప్రిసియేషన్ కూడా రావాలన్న పాయింట్లో తను ఇచ్చే అడ్వైస్ ఎప్పుడూ కూడా ద బెస్ట్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ వర్తి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అమ్మో ఇది ఈ డబ్బు మా ఏమైపోతుందని భయపడాల్సిన పని లేదు. దట్స్ వాట్. నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఈ పిల్లదే నేను కొంటాను. మనకు మళ్ళీ గెస్ట్ని పిల్ల అని అనుకోవద్దే, అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అంటున్నాను నేను. అబ్సల్యూట్లీ యా. మీ మీదంటే నాకు ట్రస్ట్ వర్తి, ఎస్ నాకు 100% నమ్మకం ఉంది. కానీ లీగల్ ఇష్యూస్ అనేవి ఎలా ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళని? ఎస్, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు కూడా ఒక పర్సన్ని మీరు ఫాలో అయితే ఆర్ ఒక సంస్థని మీరు ఫాలో అయితే వాట్ ఆర్ దే అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్తాను, నన్ను చూడండి, నన్ను చూసి కొంటానంటే ఓకే నేను సర్వీస్ ఇస్తా. డాక్యుమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
దాన్ని కూడా చూడాలి మనం. సో లీగల్ థింగ్స్ అనేవి ఏంటంటే మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వీ రియలీ హ్యావ్ టు టేక్ లిటిల్ టైమ్ అపాన్ వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ, ఏం ప్రాపర్టీ అది, ఎలా ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, దానికి ఏమేమి సెట్ ఆఫ్ లింక్డ్ డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక స్క్రూటినీ చేసుకోవడంలో తప్పు లేదు, 100% తప్పు లేదు. బట్ ఇవన్నీ చేయడానికి మనకు వీ హ్యావ్ అ ఫర్మ్స్ ఆల్సో. ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొంటున్నారు, యూ కెన్ హ్యావ్ యువర్ లీగల్ లాయర్. సో వాళ్ళు టేక్ కేర్ చేసి ఇవన్నీ, ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లో అనుకోండి అవన్నీ చాలా ఆల్రెడీ అండర్ గ్రో అయి ఉంటాయి. హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ బ్యాంక్ అప్రూవల్స్ అవన్నీ కూడా ఆల్రెడీ అన్ని స్క్రూటినీ అయిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ మనం ఆల్మోస్ట్ సేఫర్గానే ఉంటాం అనమాట. బట్ అక్కడ కూడా మనం అన్ని చెక్ చేసుకోవడంలో ఏం తప్పు లేదనమాట. సో మీరు ఒక ప్రాపర్ కంపెనీని అప్రోచ్ అవుతున్నప్పుడు యూ ఆల్సో టేక్ లిటిల్ టైమ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ లాయర్. రైట్. పర్సన్ని నమ్మండి, వాళ్ళ సర్వీస్ని నమ్మండి, అట్ ద సేమ్ టైం డాక్యుమెంటేషన్ మీద కూడా మీరు లిటిల్ గ్రౌండ్ వర్క్ చేయండి. అది మీకు చేసే టైం లేదా, ఐఎమ్ దేర్, వీఆర్ దేర్, కంపెనీస్ ఆర్ దేర్ హూ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ ఎ కన్సల్టేషన్ ఆన్ యువర్ లీగాలిటీస్. మన క్లయింట్స్ కూడా చాలా మంది ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి లీగాలిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన క్లయింట్స్కి కూడా లీగల్ నోటీసులు వస్తాయి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అందుకే కదా ఒక రూపాయి పెట్టాలంటే ఎంత భయం. రిజిస్ట్రేషన్ అయిపోవడమే బిగ్గెస్ట్ థింగ్. అవును అవును. అయిపోయిన తర్వాత లీగల్ నోటీస్ ఎలా వస్తుంది? ట్రూ. సో దట్ ఈస్ హౌ. సో వీల్ మేక్ 1954 దగ్గర నుంచి కూడా మనం డాక్యుమెంటేషన్ని వెరిఫై చేస్తాం. రైట్. ఓకే. సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ల్యాండ్ రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఇనాం భూములు ఎక్కువగా ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్ 1954లో ఇనాందారులు అక్కడ వాళ్ళకి అది ఉండి వాళ్ళు అక్కడ పొజిషన్లో ఉన్నారు అని తెలిస్తే ఈ రోజు వాళ్ళు వచ్చిన ల్యాండ్ ఇచ్చేయాలి మనం. ఓ మై గాడ్. ఎస్, ట్రూ. సో ఇవన్నీ చూసుకోవాలి, అంత స్క్రూటినీ చేసుకోవాలి. ఇవన్నీ ఆల్ ద థింగ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక కస్టమర్కి మనము అన్ని టేబుల్ మీద పెట్టి యూ టేక్ టైం, ఐ టెల్ యూ టేక్ టైం, యూ కాల్ యువర్ లాయర్, మై లాయర్స్ ఆర్ దేర్, కౌంటర్ చేసుకోండి. అంత లీగల్ క్లియర్ అయిన తర్వాతే యూ జస్ట్ గో త్రూ ఇట్ అని. అంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఎస్పెషలీ డీల్ చేసేటప్పుడు, ప్రైవేట్ ల్యాండ్స్ ఈ అప్రూవ్డ్ లేఅవుట్స్ కాకుండా వెన్ వీ డీల్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ బల్క్గా చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మేము ఒక లిస్ట్ ఆఫ్ థింగ్ పంపించేస్తాం. మీ దగ్గర ఇవన్నీ ఉంటేనే వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్, లేకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు. దానివల్ల నాకేంటంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్క్రాప్ వెళ్ళిపోతుంది, నాకు జెన్యూన్ ప్రాపర్టీయే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మేము దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది మేము వర్క్ చేస్తాం అనమాట. సో లీగల్ అనేది ఏంటి అంటే ఎప్పుడు ఛాలెంజింగ్గానే ఉంటుంది, బికాస్ ఇట్స్ ఏ వాస్ట్ సబ్జెక్ట్. ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఒక రకమైన సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ల్యాండ్స్ అయితే ఆల్ ద డాక్యుమెంట్స్ కాసరప హానీల దగ్గర నుంచి లింక్డ్ వరకు అన్నీ చెక్ చేసుకోవడం. సో ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. బట్ ఇవన్నీ మీకు కలెక్టివ్గా చేసిచ్చే ఫర్మ్ దగ్గర మీరు ఉంటే యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేఫ్. రైట్. యా, రైట్. నాకు తెలిసి మార్కెటింగ్ రూమ్లోంచి లీగల్ రూమ్లోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. బట్ మన కంపెనీలో లీగల్ రూమ్ నుంచి మార్కెటింగ్ రూమ్ రావాలి. ట్రూ. అంత క్లారిటీ. It's all about clarity. Yes.